మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. హైడ్రా ప్రభుత్వ భూములను అదేవిధంగా చెరువులను రక్షించడమే ధ్యేయంగా ఏర్పడింది. హైడ్రా ఏర్పడాక ప్రధానంగా చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఓవైసీ కాలేజీకి చెందినటువంటి ఫాతిమా కాలేజీ సల్కం చెరువు ఆనుకొని అందులో ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నట్టు కూడా ఇప్పటికే హైడ్రా గుర్తించింది. దీన్ని గతం సంవత్సరమే కూల్ చేస్తామని చెప్పినప్పటికీ అప్పటికి అకాడమిక్ ఇయర్ ఉండడంతో అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక దీన్ని కూల్ చేస్తామని చెప్పారు. కానీ తాజాగా దీన్ని చాలా మంది ముస్లిం పేదలకు అది ఉపయోగపడుతుంది, కేజీ టు పీజీ వరకు అది ఉపయోగపడుతుంది, సామాజిక కోణంలో ఆలోచించి దీన్ని మేము కూల్చమంటూ కూడా ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని గురించి చెప్పారు. అనంతరం అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువుల్లో కూడా ఆ ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలు చేపట్టి అటు పేదలకు కావచ్చు ఇటు అందరికి పడే విధంగా మేము ఇటు పెడతామంటూ కూడా అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి సరూనగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రధానంగా హైడ్రా ఏర్పడాక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పైన ఫోకస్ పెట్టింది. వాటిలో ఉన్నటువంటి కూల్ చేస్తాం, అందులో భాగంగా ఫాతిమా కాలేజ్ కూడా కూల్ చేస్తామని చెప్పారు. కానీ అది ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది ముస్లిం ప్రజలకు ఉపయోగపడుతుంది, చాలా మంది 10,000 మంది వరకు కూడా అది ఉపయోగపడుతుంది అని కూడా వస్తుంది. దీనిపైన మేము చర్యలు తీసుకోలేము, సామాజిక కోణంలో ఆలోచించమంటూ కూడా కమిషనర్ చెప్పారు. దీనిపై మీరేమంటారు? అది వాళ్ళ పిరికి చర్య. అప్పుడు ఎలాగైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండేనో ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉంది. ఓవైసీ ఏది చెప్తే అది, ఓవైసీ కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. మొత్తం కూడా సెక్రటేరియట్ అసెంబ్లీ నుంచి కాదు మనకి వస్తున్నాయి. మొత్తం దారుసలాంలో వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది అన్నది ఓపెన్ థింగ్. అంటే పేద ప్రజలకేమో నీకు నదులు ప్రక్షాళన కావాలి, నీకు లేక్స్ ప్రక్షాళన కావాలి అని చెప్పి కమిషనర్ గారు మాట్లాడతారు. మళ్ళీ అదే సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొట్టట్లేదు? సరే, మీరు అన్నట్టుగా పేద పిల్లలు చదువుకుంటున్నారు అని అంటే ఓవైసీ అన్నదమ్ములకు ఎన్ని కాలేజీలు లేవు, ఎన్ని ఫంక్షన్ హాళ్ళు లేవు. చిత్తశుద్ధి ఉంటే పిల్లలందరూ నా ఫంక్షన్ హాళ్ళకి షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ చేసి ఇది కూలగొట్టి చూపించండి. అప్పుడు పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినందుకు వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. అంతేగాని వీళ్ళకి ఇష్టం వచ్చింది కదా అని చెప్పి ఒకరిని కూలగొట్టడము, ఓవైసీ దగ్గరికి పోతే భయపడుకుంటూ కూలగొట్టము, వీళ్ళు చెప్పిందేం ఏం చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇది న్యాయం కాదు. న్యాయం ప్రతి ఒక్కరికి ఒకటే. మనం ఉన్నది తెలంగాణ రాష్ట్రం, ఇదేది ఓవైసీ సొత్తు కాదు. ఓవైసీ ఏది చెప్తే అది వినడానికి. కాబట్టి మేము కూడా బరాబర్ రేపు సరూనగర్ చెరువులో నేను ఒక స్కూల్ కడతా, ఎట్లొచ్చి ఆపుతాడో ఆపమనండి, ఎందుకు ఆపుతాడో ఆపమనండి. ఎందుకు హిందూ పిల్లలలో ఎవరు కూడా అనాథ పిల్లలు లేరా, ఎవరు కూడా పేద పిల్లలు లేరా? నేను వాళ్ళ లాంటి వాళ్ళకి స్కూల్ కడతా. నేను ఇక్కడ స్కూల్ కడతా అని అన్ననో లేదో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత మంచి స్పందన అంటే మేము డొనేషన్ చేస్తాం, మాకు చేతనైనంత మేము ఇస్తాము. 5 రూపాయల నుంచి 50,000 వరకు కూడా ఇస్తాము. ఇటుక పిల్లలు ఇసుక పంపిస్తాం, రేపు కట్టండి అక్క అని అంటున్నారు. మళ్ళీ మేము కడతాము, మేము ఒక చర్య తీసుకుంటాం, కడతాము. మేము ఒకటే అంటున్నాము కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పేద ప్రజల ఇండ్లు ఎట్లయితే హైడ్రా తీసుకొచ్చి కూల్చినవో అట్లనే ఫాతిమా కాలేజ్ కూడా కూల్చు. లేదు అని అంటే మాలాంటి వాళ్ళు మస్తు మంది నిర్మాణాలు చేస్తారు. మళ్ళీ ఆపే హక్కు కూడా మీకు లేదు. న్యాయం అందరికీ ఒకటే, ఇక్కడ ఎంఐఎం ఒకటే, అందరూ ఒకటే అని అన్నుంటే ఫాతిమా కాలేజ్ని ఇప్పుడు కూల్చు. మేము పిల్లలను బయటికి పంపించమని అనట్లేదు. పిల్లలకు ఒక ప్రత్యామ్నాయంగా మీరు ఒక ఫంక్షన్ హాల్లోనో ఇళ్లలోనో పంపించండి. ఎన్ని కాలేజీలు లేవు ఓవైసీకి, ఎన్ని ఫంక్షన్ హాళ్ళు లేవు, ఎన్ని ఇండ్లు లేవు ఆయనకి, అలా షిఫ్ట్ చేయమనండి. చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజల పేరు పెట్టి బిజినెస్లు చేస్తున్న ఓవైసీకి బుద్ధి చేయాలి అని అంటే రేవంత్ రెడ్డి దిగి రావాలి. రంగనాథన్ గారు కూడా చిత్తశుద్ధితో ఆలోచించి పేద ప్రజలే కాదు అందరూ కూడా ఒకటే అని అనాలి. ఆ రోజు కన్వెన్షన్ హాల్ కూలగొడితే మేము అందరం స్వాగతించాం. అరే ఇట్లాంటి ఆఫీసర్లు రావాలి, మన దేశము మన రాష్ట్రం ప్రక్షాళన కావాలని అనుకున్నాం. అట్లాంటిది ఫాతిమా కాలేజ్ ఓవైసీ దగ్గర రాగానే వెనకడుగు వేయడం ఏందండి? పిరికి చర్య కాదా ఇది? కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అంటే ఈ నిర్ణయం రాజకీయ ఒత్తిడిలో మేరకు జరిగిందంటారా? దీని వెనక ఏముందంటారు? మొదట్లో కూల్ చేస్తా అన్నది అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక, కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నది. కంప్లీట్ గా రాజకీయమే. ఇద్దరు దోస్తులు, ఎంఐఎం దోస్తు, కాంగ్రెస్. ఎంఐఎం ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి దోస్తానా చేస్తుంది. ముందల్నేమో కుస్తీ చేస్తారు, ఇంట్లో పోయినాక దోస్తులు అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ మారవాలి. మన పేద ప్రజలే కానీ ప్రతి ఒక్కరం కానీ తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలంటే ఓవైసీ ఏమి రాజు కాదిడా, ఆయన నియంతృత్వ పాలన నడుస్తలేదు. ఓవైసీ చెప్తేనే నాయకులు వింటారు అని అంటే తప్పు. పేద ప్రజలకే కానీ అందరికీ కానీ న్యాయం ఒక్కటే. ఓవైసీ తప్పు చేస్తే ఓవైసీని శిక్షించండి.
అంతేగాని ఓవైసీకి భయపడడం ఎందుకు? నేను రంగనాథన్ గారికి అది కూడా చెప్తున్నా, మీకు బుల్డోజర్ల డీజిల్ పోసుకోవడానికి డబ్బులు లేకపోతే చెప్పండి, మా బీజేపీ వాళ్ళం ఇస్తాం, స్వచ్ఛందంగా చందాలు చేసి ఇస్తాం. మీకు ధైర్యం లేకపోతే చెప్పండి, మేము వస్తాం మీ ఎంబడి మాట్లాడడానికి. ఇవన్నీ పక్కకు పెట్టండి. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండి ధైర్యం ఉంటే ఒక నోటీస్ పోయి అట్క పెట్టమనండి, హీరో అని ఒప్పుకుంటా. ఆ నోటీస్ పెట్టే ధైర్యం కూడా లేదు రంగనాథన్కి, లేదు రేవంత్ రెడ్డికి లేదు. పొద్దున లేసే హైడ్రా తోటి నది ప్రక్షాళన చేస్తాం, చెరువులను కాపాడతాం. ఎడ కాపాడుతున్నారు? ఫాతిమా కాలేజ్ సగం నిండుకుపోయి మొత్తం మూసుకుపోయింది. మళ్ళీ ఇప్పుడు పేద ప్రజలు గుర్తుకు రావట్లేదా? అది మునిగితే అక్కడ ఉన్న ఇల్లు నీళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ అవి గుర్తుకు రావట్లేదా? ఆడొక సల్కం చెరువు అనే చెరువునే మటుమాయం చేయాల ప్రయత్నం ఉంది, అది గుర్తుకు రావట్లేదా? వీళ్ళు ఇట్లనే ఉంటే పక్కన ఒక మెడికల్ కాలేజ్ కూడా కడతాడు ఆయన. వాళ్ళు ఏమి తక్కువలు కాదు ఓవైసీ. రేపు మళ్ళీ ఆడు ఇంకొకటి వేస్తాడు, ఆడ ఒక మెడికల్ కాలేజ్ కడతాడు. అప్పుడేమంటాడు, నేను పేద ప్రజలను అంటే పేద ప్రజలకి నువ్వు చదివిస్తున్నా అని చెప్పి నువ్వు అన్ని కబ్జా చేసుకుంటావు పోతావా? రేపు ఈడ కడతా నేను కాలేజు, ఆపమని చూపిస్తా. ఎట్లా ఆపుతాడో నేను అడుగుతాపు. అంటే ఇక్కడ కాలేజ్ కట్టడం అనేది పాసిబుల్ థింగ్ ఏంటండి? ఎందుకంటే మత విద్వేషాలు, ఎందుకంటే వాళ్ళు ముస్లిం చదువుల కోసం ఉపయోగపడుతుంది అంటే మీరు శివాజీ స్కూల్ అని మీరు అంటున్నారు. హిందూ బంధువులలో పేద ప్రజలు లేరా? అనాథ పిల్లలు లేరా? ఉన్నారు కదా. నువ్వు 20% ఉన్న మైనారిటీల కోసం ఆలోచించి ఒక అడుగు వెనకకేసి భయపడుతుంటే నేను ఇక్కడ స్కూల్ కడతా అంటే తప్పేముంది? నేను దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడమని అంటున్నా. రాష్ట్రంలో న్యాయం అందరికి ఒకటే అని అంటున్నా. నువ్వు ఓవైసీకి ఒక లెక్క, మేము ఒక లెక్క అంటే ఎవడు కూడా ఊరుకోడు. ఓవైసీకి పనిష్మెంట్ మేము ఇక్కడ ఆపేస్తాం, ఓవైసీది కూల్చకపోతే మేము కడతాం. తప్పేముంది అందులో? అంటే ఫాతిమా కాలేజ్ అంటే హైడ్రా ఏర్పడకుండా అది ఎప్పుడో ఏర్పడింది, కానీ ఇప్పుడు పర్మిషన్స్ తీసుకోవడం ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? నేను ఒకటండి, ఇవాళ రంగనాథన్ గారు బుల్డోజర్లు పెట్టి బాగా గులగొట్టిండు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా రంగనాథన్ గారు రాకముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాకముందే కట్టిండ్రు కదా. మళ్ళీ అది ఎట్లా కూలగొట్టిను? మళ్ళీ ఇక్కడ ఈ మూసీ నది పక్కన ఉన్నవన్నీ ఇల్లు కూలగొట్టిను. ఎట్లా కూలగొట్టిను? అదెవరు ఇచ్చిండ్రు పర్మిషన్? రేవంత్ రెడ్డి ఇచ్చిండా, రంగనాథన్ గారు ఇచ్చిండా? కాదు కదా. అవి కూడా పాతవే కదా. అవి కూలగొట్టే ధైర్యం ఉన్నప్పుడు, అవి కూలగొట్టడానికి బుల్డోజర్లు వచ్చినప్పుడు ఫాతిమా కాలేజ్ కూలగొట్టడానికి ఎందుకు వస్తలే బుల్డోజర్? నీ బుల్డోజర్ కి భయం ఎక్కువైపోతుందా, మీకు భయం ఎక్కువైపోతుందా? చెప్పండి. వెనకకెళ్ళి ధైర్యం మేము ఇస్తాం, మేము ముందు నడుస్తాం. మీకు పైసలు లేకపోతే చెప్పండి, పైసలు కూడా డొనేషన్ ఇస్తాం కదా. కూలగొట్టాల్సింది. అంటే పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తున్న సామాజిక కోణంలో మాత్రమే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న, దీని వెనక ఎలాంటి ఏం ప్రయోజనాలు లేవంటూ కూడా ఒకవైపు రంగనాథన్ చెప్పారు. రంగనాథన్ గారిని ఒకటే అడుగుతున్నా, చిత్తశుద్ధితో ఆలోచించండి. మేము సంవత్సరం ముందే వచ్చి లెటర్ ఇచ్చి అది కూలగొట్టమన్నాం. ఆ రోజు ఏమన్నారు, అకాడమిక్ అయిపోవాలండి అని అన్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ ఓవైసీకి చెప్పు, ఓవైసీ ఫంక్షన్ హాల్లో షిఫ్ట్ చేసుకోమను, ఓవైసీ దగ్గర ఉన్న వేరే కాలేజీలలో పిల్లలను షిఫ్ట్ చేయమను, తర్వాత ఇది కూలగొట్టు. నువ్వు ఎందుకు కూలగొడతలే? అది కూడా కాదంటున్నా కదా. పోయి నోటీస్ పెట్టే ధైర్యం లేదు. నేను కూలగొడతా, నేను యాక్షన్ తీసుకుంటా అన్న ధైర్యమే లేదు. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు ఎట్లొస్తావో నేను చూసుకుంటానగా నేను భయపడ్డాడు. మళ్ళీ ఇదేం నాయకులు, ఇదేంది మనకి ప్రక్షాళన జరిగేది అంటే? కేవలం అమాయక పేద ప్రజలతోనే ప్రక్షాళన చేస్తారా? ఇట్లాంటి డబ్బులు ఓవైసీ లాంటోళ్ళు, ఎంఐఎం లాంటోళ్ళు లీడర్లు వాళ్ళు గూండాయిజం, రౌడీయిజం చేస్తుంటే ఎవరు చూడరా? అందుకని మేము అడుగుతున్నాం. అంటే హైడ్రా అనేది కేవలం పేదవాళ్ళ కోసం కాదు, పెద్దల కోసం కూడా చేస్తున్నాం, అందులో భాగంగా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చామని కూడా చెప్తున్నారు. ఎన్ కన్వెన్షన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఎన్ కన్వెన్షన్ చేసి నేను ఏదో పెద్ద హీరో అయిపోయినా. ఈ రోజు ముఖ్యమంత్రికి కూడా అంత క్రేజ్ ఉందో లేదో కానీ హైడ్రా రంగనాథన్ గారికి అంత క్రేజ్ వచ్చింది. దేనికి? ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కూలగొట్టినందు. నిజంగా కూడా ఆయన స్వాగతించిండ్రు. అందరూ బ్యానర్లు పట్టుకొని మేమున్నాం హైడ్రా ఎంబడని అన్నారు. కానీ ఆయన చేసే పనులు చూసి ఇప్పుడు అందరూ అనుకుంటూ ఈయన డబుల్ స్టాండర్డ్ మనిషి, ఈయన రాజకీయంగా వచ్చిండి ఇందులో, కానీ నిజంగా కూడా రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఈయన ఆలోచించట్లేదు. అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? స్కూల్ కావచ్చు, ఈ పర్మిషన్స్ అని కూడా ఎప్పుడు తీసుకోబోతున్నారు? అవన్నీ కూడా ఒక ప్రాసెస్ నడుస్తుందండి. ఒక్కరం చేసే పని కాదు. కానీ చాలా మంది చాలా స్వాగతించిను, చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇట్లాంటివి చెయ్యాలి మనం కూడా. సల్కం చెరువులో ఓవైసీ కడితే మనం ఎందుకు కట్టొద్దు మన పిల్లల కోసం అని చెప్పి అందరూ స్వాగతిస్తున్నారు. అందరూ ముందుకు వస్తున్నారు. ఒక కమిటీని నిర్మించుకుంటాము, దాని తర్వాత డొనేషన్ స్వీకరిస్తాము, దాని తర్వాత ప్లానింగ్ అవి ఇవి చేసుకొని ఒక ప్రాసెస్ ప్రకారంగా ముందుకెళ్తాం. ఆ లోపు రంగనాథన్ గారు యాక్షన్ తీసుకుంటే సరే, లేదంటే మా ప్రాసెస్ ముందుకెళ్తుంది. అప్పుడు మమ్మల్ని వచ్చి ఆపినప్పుడు ఏ మొహంతో ఆపుతాడో అప్పుడు చూస్తాం. అంటే బీజేపీ పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందా దీనికి? ఇది నేను స్వచ్ఛందంగా చేస్తున్నామండి. పార్టీది ఏమీ లేదు. ఎవరైనా సరే రావచ్చు. మన దేశ సంస్కృతి కోసం, మన భావి తరాల కోసం మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావచ్చు.
అంటే ఇది అమల్లో నిజంగా సాధ్యం అవుతుందా? కేవలం అక్కడ ఓవైసీ కాలేజ్కి పోటీగా ఇక్కడ ఇది అంటున్నారు ఏంటండి? ఇవే కామెంట్స్ కూడా వస్తున్నాయి. చూడండి, అమల్లో సాధ్యం అవుతుందా లేదా రంగనాథన్ గారు చేసే బిహేవియర్ ని బట్టి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు తీసుకునే యాక్షన్ ని బట్టి ఉంటుంది. ఈ రోజు నేనున్నానండి, నేను ఇడ కడతానన్నా కట్టనియట్లేదు అని అనుకుందాం, రేపు నాలాంటి వాళ్ళు పుట్టగొడుగులలాగా ఎంతమంది వస్తారు, అరే నువ్వు ఓవైసీ కాలేజ్ కూల్చొని నందెదుకు ముట్టుకుంటావు అని అంటారు. రేపు హైడ్రా ఏదైనా ఇంటికి బుల్డోజర్ పోతే వాళ్ళు అదే అడుగుతారు, ఓవైసీ కాలేజ్ కూలగొట్టు, నా ఇల్లు నేనే కూలగొట్టుకుంటా. అంతేగాని నువ్వు ఓవైసీని ముట్టుకోనన్ని రోజులు మమ్మల్ని కూడా ముట్టుకోవచ్చు. లేకపోతే హైడ్రా ఎత్తేయమనండి, పనిలేదు మనకి, హైడ్రాని ఎత్తేయమనండి. హైడ్రా వస్తే మంచి పనులు చేయాలి, లేకపోతే ఈ డబుల్ స్టాండర్డ్ గా ఓవైసీకి ఒక లెక్క మనకు ఒక లెక్క అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. ఫైనల్ గా ఓవైసీ కాలేజ్ గురించి ఏం చెప్తారు అటు రంగనాథన్ గారికి? రంగనాథన్ గారు తీసుకున్న నిర్ణయము ఏదైతే నది ప్రక్షాళన అన్నారు, లేక్స్ గురించి, నాలాల గురించి అన్నారో అందరం కూడా స్వాగతించాము. అదే స్టాండర్డ్ పైన ఆయన ముందుంటే బాగుంటది. కానీ ఓవైసీకి భయపడి కాంగ్రెస్ పార్టీ తొత్తులు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుందని చెప్పి వాళ్ళ జోలికి కూడా పోకుండా పేద ప్రజలు ఇల్లు కూలగొడితే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. ఇట్లాంటివి వందలు వస్తాయి. ఓన్లీ ఫాతిమా కాలేజీ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారా? ఓవరాల్ గా హైడ్రా చేసేటువంటి పనుల పైన ఓవరాల్ గా హైడ్రా చేసేవి నష్టమే అండి, నిజంగా కూడా బాధ కలిగిస్తుంది ఎవరి ఇంటి కూలగొట్టినా. కానీ సరే వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచిస్తున్నారు, చేస్తున్నారేమో మంచి చేస్తారేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ చూసి డబుల్ స్టాండర్డ్ ఈ పిరికితనం కనిపించింది కాబట్టి ఇప్పుడు మాకు నచ్చట్లేదు. ఒకవేళ హైడ్రా కనుక దీనిపైన స్పందించి మేము వేరే దగ్గర స్పేస్ ఇప్పిస్తాం, అక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ కట్టుకోమని అంటే మీరు దానికి ఓబే చేస్తారా? మేము స్కూల్ కాలేజ్ కడతాం, మళ్ళీ ఓవైసీ సల్కం చెరువు కాలేజ్ ఎట్లా? ఫాతిమా కాలేజ్ దిగి మాకిచ్చే పైసలు ఫాతిమా కాలేజ్ కి ఇచ్చి కట్టిపి, అయినా దండిగా పైసలు ఉన్నాయి ఓవైసీ దగ్గర. ఏడో ఒక ఫంక్షన్ హాల్లోనో కాలేజ్లలోనో అక్కడ ఉన్న పిల్లలు కూడా ఒప్పుకుంటారు, పిల్లలకి చదువు చెప్పాలి, పిల్లలకి మంచి నేర్పియాలి. అంతేగాని కబ్జా చేసిన దాంట్లో కూసబెట్టి చదివిపిస్తా అంటే పిల్లలకు కూడా నచ్చదు. కాబట్టి పిల్లలకు చెప్తే పిల్లలే ఒప్పుకుంటారు అని నా ఒపీనియన్. ఇప్పుడు సరూర్ నగర్ చెరువులో మీరు స్కూల్ కాలేజ్ కట్టిస్తా అంటున్నారు, ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది? చాలా రెస్పాన్స్ వచ్చిందండి, ప్రతి ఒక్కరు స్వాగతించారు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. అరే అవును, మళ్ళీ ఓవైసీకి ఒక న్యాయం మనకొక న్యాయం ఏంది, మనం కూడా బరాబర్ కడదాము, మేము కూడా డొనేషన్ ఇస్తాము. ఒకరు 5 రూపాయలు ఇస్తా అంటున్నారు, ఒకరు 50,000 ఇస్తా అంటున్నారు, ఒకరు ఇసుక పంపిస్తా అంటున్నారు, ఒకరు ఇటుక పిల్లలు పంపిస్తున్నారు. ఏదైనా సరే స్వాగతిస్తున్నాం. రేపు మీరు కూడా డొనేషన్లు ఇవ్వండి, ఇక్కడ మంచి నిర్మాణం చేసుకుందాం, ఒక కమిటీని వేసుకుందాము మన భవిష్యత్తు కోసం అని చెప్పి. మనం కూడా వాళ్ళు ఎట్లా అయితే పేద పిల్లలను చదివిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారో మనం కూడా నిజంగా చదివిద్దాం. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని నేను అంటున్నా, అది ప్రూవ్ చేయమని చెప్పండి. అలా చివరిగా చెప్పండి, ఇక్కడ సరూర్ నగర్ లేకులో ఈ శివాజీ స్కూల్ అనేది మాటల వరకే పరిమితమా, ముందుకేమైనా వెళ్ళబోతుందా? నేను చెప్తున్నా కదండి, దాన్ని అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు వాళ్ళకు ఒక రియలైజేషన్ రావాలని నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆలోచించాను, దీన్ని అనుకున్నాను. ఒకవేళ వాళ్ళు అది చేయకపోతే ఇది కూడా సాధ్యమవుతుంది. అది వాళ్ళు చేసి చూపించండి, ఫాతిమా కాలేజ్ కూలగొట్టండి. మేము కూడా లా అబైడింగ్ స్టూడెంట్సే, మేము కూడా లా అబైడింగ్ సిటిజన్సే, మేము కూడా ఏ రోజు కూడా లాకి అగేన్స్ట్ గా పోము. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాము. కానీ వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అంటే మేము ఒప్పుకో. ఏమైనా ప్లాన్ ఉందా? ఎన్ని ఎకర్స్ ఇవన్నీ ప్లాన్ ప్రస్తుతానికి చేస్తున్నామండి, ఒక కమిటీ డిజైన్ అయినాక చేస్తాం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇది సరూర్ నగర్ చెరువు అనేది. దీంట్లో ఖచ్చితంగా ఇది FTL బఫర్ జోన్. దీంట్లో చెరువులోనే మేము ఖచ్చితంగా ఇటు ఛత్రపతి స్కూల్ కావచ్చు, కాలేజీ పెట్టి చాలామంది హిందూ పేదవాళ్ళకి మేము చదువును అందిస్తాం. ఇప్పుడు ఓవైసీ కాలేజ్ ఏ విధంగా అయితే పేద ప్రజల చదువు కోసం ఉపయోగపడుతుందని ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అంటున్నారు, అదేవిధంగా మేము కూడా ఇక్కడే కట్టి ఇక్కడ పేదలకు ఉపయోగపడే విధంగా చేస్తాము. మమ్మల్ని ఏ విధంగా ఆపుతారో చూస్తాము. గతంలోనే మేము దీనిపైన పోరాటం చేశాము, అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక దీనిపైన కూల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సడన్ గా దీన్ని కూల్ చేయము, దానికి ఆల్టర్నేటివ్ ఒకవైపు వేరే దగ్గర షిఫ్ట్ చేసి దాన్ని కూల్చే అవకాశం ఉన్నప్పటికీ దీన్ని కావాలనే అటు MIM కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు దోస్తీ చేస్తున్నారు. కావాలనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన యూటర్న్ తీసుకున్నారు. ఖచ్చితంగా దాన్ని కూల్చే వరకు మేము పోరాటం చేస్తాము. వాళ్ళు స్పందించకపోతే ఖచ్చితంగా సరూర్ నగర్ చెరువుల్లో శివాజీ స్కూలు ఖచ్చితంగా నిర్మిస్తాం. పేద ప్రజలకు డొనేషన్ల రూపంలో స్వచ్ఛందంగా ఈ స్కూల్ నిర్మిస్తామంటూ కూడా బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు అయితే ప్రస్తుతం మన పాటు చెప్తున్నారు. కెన్ పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.